హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆనియన్ ఎగ్ కర్రీ అండి. ఏం కూరగాయలు లేనప్పుడు తొందరగా 5 మినిట్స్లో కర్రీ రెడీ కావాలన్నప్పుడు ఇలా చేయండి. ఆనియన్ ఎగ్ కర్రీ ఇది పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఇంకా బాణీ పెట్టుకొని అందులో నూనె పోసుకున్నానండి. నూనె పోసుకున్న తర్వాత ఆయిల్ వేడైనాక ఇంకా ఏదేమైనా ముందైతే నేను ఆవాలు జీలకర్ర వేస్తానండి. ఇక్కడనైతే నేను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత నేను ఇంకా ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. 3 ఎగ్స్ కోసమని 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని ఇంకా దూరగా వేయించుకోవాలండి. ఇక్కడనైతే 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ అండి, పచ్చిమిర్చి వేసుకోవడం. ఇంకా ఇప్పుడైతే నేను దూరగా వేయించాలని తక్కువ మంట పెట్టుకొని దూరగా వేయించుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇంకా ఇందులో కొంచెం సాల్ట్ వేస్తానండి. ఇంకా సాల్ట్ వేసుకుంటే తొందర మగ్గుతాయండి, అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఇట్లా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకా పసుపు కలర్ఫుల్ కోసమని ఇంకా పసుపు వేసుకుంటున్నానండి. ఇక్కడ కావలసినంత వేసుకోవాలి, ఇంకా కలర్ని బట్టి. నేనైతే చిటికెడు వేసుకున్నాను. వేసుకొని ఇట్లా కలుపుకోవాలండి, అడుగంటకుండా కలుపుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ తొందరగా అడుగంటుకుంటాయి, మాడు వాసన వస్తే వేరే స్మెల్ వస్తుందండి కర్రీ. ఇంకా అందుకే నేను ఇక్కడనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను, కొంచెంగా ధనియాల పౌడర్ తీసుకున్నానండి, 1 స్పూను. అవి కూడా అడుగు పట్టకుండా కలుపుకోవాలండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూడా తొందరగా అడుగు పడుతుందండి ఏ కర్రీ అయినా. అందుకోసమని కొంచెం దూరగా వేయించుకోవాలి, మంట తక్కువ పెట్టుకొని. నేను మూత పెట్టుకొని ఒక 1 మినిట్ అయినాక మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఇలానే కలుపుకోవాలండి మెల్లగా. మంట తక్కువనే ఉంది కాబట్టి ఏం అడగంటదండి. ఇలా నాన్ స్టిక్లో కూడా అంత అడగేమంటాయండి, నాన్ స్టిక్ తవలో కూడా అడగంటకుండా కలుపుకోవాలి. ఎవరికైనా మనకు ఇష్టమైనది ఇదే కర్రీ ఉంటుందండి, ఎక్కువ ఎగ్ కర్రీ. ఇక్కడనైతే నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నా అండి. ఎందుకంటే ఇందాక సాల్ట్ వేసిన దాన్ని తగ్గట్టు వేసుకోవాలండి చూసుకొని. ఇంకా కారం కూడా వేసుకున్నానండి, 2 స్పూన్ల కారం వేసుకున్నా. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని మళ్ళీ ఒక 1 మినిట్ ఆగాలండి. ఆగిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇంకా మగ్గినట్టు అయిందండి. ఇప్పుడైతే ఇంకా ఎగ్స్ కొట్టుకోవచ్చు. అది మొత్తం ఈక్వల్గా అనుకోవాలండి, ఆనియన్ది ఈక్వల్గా అనుకొని ఎగ్స్ కొట్టినట్టయితే ఇట్లా ఎగ్స్ మంచిగా వస్తాయండి తీయడానికి. మళ్ళీ ఇట్లా ఈక్వల్గా అనుకుంటా, నేనైతే ఇట్లనే అనుకొని కొడతానండి. ఇక్కడనైతే నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. మూడు ఇట్లా కొట్టేసుకొని అక్కడొకటి 3 ప్లేస్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని మళ్ళీ ఒక 1 మినిట్ ఉంచాలండి. 1 మినిట్ లోపు అవి ఇట్లా మగ్గినట్టు అవుతాయండి. మంట సిమ్లోనే పెట్టాలండి, ఎందుకంటే ఇక్కడ ఆనియన్ అడుగంటుతుంది, అల్లం కూడా వేసినాం కాబట్టి. నేనంటే తక్కువనే పెట్టుకొని వేయించుకుంటున్నానండి. ఇట్లా దేనికది ఇట్లా సపరేట్గా తీసి వేసుకోవాలండి. పిల్లలు అయితే ఇట్లనే ఇష్టపడతారు, ఆమ్లెట్లా ఉందని. ఇంకా కావాలంటే అట్లే ఉంచుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడనైతే కట్ చేస్తున్నానండి. కట్ చేసుకొని ఇట్లా చేస్తున్నాను, చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేస్తున్నాను, దేనికది సపరేట్గా. అంతే అండి, ఎంత తొందరగా అంటే అంత తొందరగా అయిపోతుందండి ఎగ్ కర్రీ. ఏం కూరలు లేనప్పుడు ఇట్లా టేస్టీగా చేసుకోవాలండి. అంతే అండి, అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఇప్పుడైతే 1 నిమిషం అట్లా మూత పెట్టుకొని గరం మసాలా అంతా కర్రీకి పట్టుకునేటట్టు ఉంటుందండి అప్పుడైతే. అందుకే నేనైతే ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని కలుపుకుంటానండి. అంతే అండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. ఇంకా వేడి వేడి అన్నంలోకి ఎగ్ కర్రీ పెట్టుకొని తినాలండి. అంతే అదుర్స్ అంటారండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇట్లా. మన తెలంగాణలో ఎక్కువ ఫేమస్ అయిన కర్రీ ఇదే అండి, ఆనియన్ ఎగ్ కర్రీ. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కానీ నేనైతే ఇలా ట్రై చేస్తాను.
ఎప్పుడు ఇట్లా చేసుకుంటానండి నేనైతే. అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. ఇంకా మీరేం కర్రీ చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియండి. థ్యాంక్ యూ.